అమెరికాలో ఎఫ్బిఐ డైరెక్టర్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా ఇండియన్ ఆరిజిన్ వ్యక్తి కష్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అపాయింట్మెంట్ అమెరికన్ సెనేట్ కన్ఫర్మ్ చేసింది. అమెరికన్ సెనేట్లో 51-49 2 ఓట్ల ఆధిక్యంతో ఈయన అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిందనమాట. డొనాల్డ్ ట్రంప్కి ఈయనంటే చాలా ఇష్టం కష్ పటేల్ అంటే. కష్ పటేల్ చాలా స్ట్రాంగ్ వ్యక్తి, ఈయన చాలా కఠినంగా పనిచేస్తారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కష్ పటేల్ని ప్రైజ్ చేశారు. గతంలో కష్ పటేల్ ఎఫ్బిఐ మీద, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీద చాలా విమర్శలు చేశారనమాట. కష్ పటేల్ ఇంతకుముందు చాలా పెద్ద పెద్ద పదవులు కూడా చేశారు. ఆయన ఫార్మర్ కౌంటర్ టెర్రరిజం ప్రాసిక్యూటర్ అమెరికాలో. అదేవిధంగా అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్గా కూడా పనిచేశారనమాట. అయితే అమెరికాలో ఎవరైతే డెమోక్రటిక్ పార్టీ లీడర్స్ ఉంటారో వీళ్ళందరికీ ఈయన అపాయింట్మెంట్ నచ్చలేదు. వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఎఫ్బిఐ యొక్క స్వతంత్రత దెబ్బతింటది, ఇతను డొనాల్డ్ ట్రంప్ ఎలా చెప్తే అలా వింటాడు, ఇతని లీడర్షిప్లో ఎఫ్బిఐ అసలు బాగుపడుద్దా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. జనరల్గా ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా అపాయింట్ అయితే ఆ ఆఫీస్ స్వతంత్రత కోసం దాదాపు 10 సంవత్సరాలు ఆ డైరెక్టర్ని కంటిన్యూ చేస్తారనమాట. సో కష్ పటేల్ నిజంగా నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోగలడా? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్కి చాలా ఫేవర్ చేశాడు ఇంతకుముందు ఈయన అనమాట. ప్రస్తుతం అమెరికన్ ఎఫ్బిఐ డైరెక్టర్ కష్ పటేల్ ప్రమాణ స్వీకారం, కష్ పటేల్ అవ్వటం, అందులోనైనా ప్రమాణం అనేది భగవద్గీత మీద చేయటం చాలా విశేషం సంతరించుకుంది.